నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమేష్ మిద్దె. ఏదైతే మహబూబ్‌నగర్ జిల్లా కురుమూర్తి దేవాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతే పాలమూరు నుంచి గెలిపించిన కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. మరి ఏంటి ఈ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించి ఆళ్ళ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ని గెలిపించిన పాలమూరు ప్రజలకు ఏమాత్రం అభివృద్ధి చేయలేదంటారు. దీంట్లో వాస్తవం ఎంత, అసలు ఎందుకు ఆయన దాని వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమనుకుంటున్నారు? అంటే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే తప్పు. అది కేసీఆర్ గారు నిర్లక్ష్యం వహించరు అనేది చాలా శుద్ధ తప్పు. అది అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు ప్రచారం చేసుకుంటూ పోతే అదే నిజమనే రీతిలో ప్రయత్నం చేస్తారు తప్ప కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పాలమూరు జిల్లాకి ఏం చేసిండు అనేది పాలమూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల ప్రజలను అడిగితే తెలుస్తుంది. 2014 కంటే ముందు పాలమూరు పరిస్థితి ఏంది, 2023 కేసీఆర్ గారు దిగిపోయేటానికి పరిస్థితి ఏంది, ఈ 11 నెలల కాలంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలు ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో పోతే మనకు అర్థమవుతుంది. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడము, బద్నాం చేయడము, కేసీఆర్ గారు ఏం చేయలేదు. కేసీఆర్ గారు కదా ముఖ్యమంత్రి అయిన నెల రోజుల లోపలనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 35,000 కోట్లతో ఇచ్చింది. కేసీఆరే కదా 5 జిల్లాలు చేసి 5 మెడికల్ కాలేజీలు ఇచ్చింది. కేసీఆరే కదా బ్రిడ్జిలు, చెక్ డ్యామ్లు, రోడ్లు డెవలప్ చేసింది. కేసీఆరే కదా 3 పంటను పెంచింది. కేసీఆరే కదా ఆయకట్టును పెంచింది. గిన్ని లెక్కలు ఉన్నాక కూడా మీ దగ్గర డిపార్ట్మెంట్ ప్రకారంగా లెక్కలు ఉన్నాయి. 2014 కంటే ముందు ఎంత ఆయకట్టు ఉండే, 2023 కేసీఆర్ దిగిపోయేటాడికి ఎంత ఆయకట్టు వ్యవసాయం పెరిగింది, లెక్కలు తీయండి. కేసీఆర్ రాకముందు పరిశ్రమలు ఎంత ఉండే, కేసీఆర్ ఈ 10 ఏళ్ల కాలంలో జిల్లాకి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఇవన్నీ వాస్తవాలు పెట్టుకొని ఒక్కొక్క 40 ఏండ్ల కోరికలు మేము తీర్చినాం. ఒక్కొక్క గ్రామానికి 40 ఏండ్ల నుంచి ఒక రోడ్డు అడిగితే రోడ్డు లేని పరిస్థితి, బ్రిడ్జ్ అడిగితే బ్రిడ్జి లేని పరిస్థితి, ఒక చెక్ డ్యామ్ అడిగితే లేని పరిస్థితి. ఇవన్నీ కేసీఆర్ గారిని ఒప్పించి ఇలా ఒక పాలమూరు జిల్లా ఒకప్పుడు వలసల జిల్లా, అది ఇవాళ ఎంత సస్యశ్యామలమైంది, ఎంత బ్రహ్మాండంగా ఆయకట్టు పెరిగింది, రైతులంతా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఈ 11 నెలల కాలంలో ఇలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇలా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారిని తిట్టాలి, బద్నాం చేయాలి, నిర్లక్ష్యం వహించిండు. ఇలా 11 నెలలుగా మీరు వహిస్తున్నారు నిర్లక్ష్యం. 11 నెలలు అయింది, ప్రభుత్వం వచ్చినట్లుంది. అసలు మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఎటువైనాయి? ఒక ఫ్రీ బస్సు తప్ప ఒకటన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? ఎందుకు వరి కొనుగోలు మీద పడతలేరు? ఎందుకు వరి కొనుగోలు కొంటలేరు? అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఇలా వరి కొనుగోలు సెంటర్లు 15 రోజుల క్రితమే టెంకాయలు కొడతారు. ఇవాళటి వరకు కూడా ఒక్క సంచి కూడా జిల్లాలో ఎత్తలేదు. దీని మీద సమీక్ష చేయాలి. మీకు పాలనకు అధికారం ఇచ్చారు, పాలన మీద దృష్టి పెట్టాలి తప్ప కేసీఆర్ గారిని తిట్టడం మీద ఎన్నిసార్లు తిడతావు, ఎన్ని రోజులు తిడతావు? 11 నెలలు అయిపోయింది అధికారం వచ్చి. అధికారం రాకముందు తిట్టినావు, అధికారంలోకి వచ్చినావు, అయిపోయా. ఇంకా కేసీఆర్ కంటే గొప్పగా ఏం చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఇది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. అయితే ఇప్పటికీ పాలమూరు వలసలు ఇంకా ఆగిపోలేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళు కొడంగల్ ప్రాజెక్టుని అడ్డుపడుతున్నారు, అభివృద్ధికి కాలల్లా అడ్డం పడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. నిజంగానే బీఆర్ఎస్ వ్యతిరేకంగా అభివృద్ధికి? నేను అనేది ఏ ప్రాజెక్టుకు మేము అడ్డంకి కాదు. ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పినాం. పాలమూరు జిల్లాకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది నిజంగా మంచి పరిణామం. అది ఎందుకు జిల్లా ఒక ముఖ్యమంత్రి ఉంటే జిల్లా ఉమ్మడి జిల్లా బాగుపడుతుంది అనేది మాకు కూడా ఆ కోరిక ఉంది, జిల్లా అభివృద్ధి చెందాలని. మేము అందులో అడిగేది ఇలా కొడంగల్ ఎత్తిపోతలు పెట్టుకున్నాం, సంతోషమే. కానీ కొడంగల్ ఎత్తిపోతలతో రోజు అయ్యేది 1,00,000 ఎకరాల ఆయకట్టే. కానీ అదే పాలమూరు రంగారెడ్డితోటి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అదే పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి కొడంగల్ నారాయణపేట మక్తల్ నియోజకవర్గానికి నీళ్ళు పోతాయి. 3-4 నెలలు కష్టపడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ని ఎందుకు పెడుతున్నారు? ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? ఎందుకు మీ మంత్రులు పట్టించుకుంటలేరు? కన్సర్న్ మంత్రులు సమీక్ష ముఖ్యమంత్రి గారు చేయాలి కదా, జిల్లాకు సంబంధించిన వ్యక్తి కదా. అది కంప్లీట్ చేస్తే ఆయనకే కదా పేరు వచ్చేది, రేవంత్ రెడ్డి గారికి కదా, ఆయన నాయకత్వంలో జరిగిందంటారు. అది మూలకు పడితే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ఆయనకి వస్తుంది. అది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. అంతే తప్ప మేము అభివృద్ధికి ఎన్నడూ కూడా అడ్డం పడం. ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది, జిల్లా అభివృద్ధి చెందుతుంది. మా హయాంలో 10 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా ఎల్లకాలం గుర్తుండిపోయే పనులు చేసినాం. ప్రజలకు తెలుసు అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఏం డెవలప్ జరిగింది అనేది. ఏ గ్రామానికి పోయినా మీ ఛానల్ వాళ్ళు ఏ గ్రామానికన్నా పోండి, చిరకాల కోరికలు అన్నీ ఈ ప్రభుత్వం తీర్చింది, మా ప్రభుత్వం.
అందుకే పాలన మీద దృష్టి పెట్టి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి తొందరగా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కొడతా ఉన్నాను. అంటే ఇది ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో 14 నియోజకవర్గాల్లో ఏ ప్రజలను అడిగినా ఏ మూలకి వెళ్ళినా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఖచ్చితంగా కనబడుతుంది. కానీ కొడంగల్ ప్రాజెక్టుకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు అని, కాకపోతే ఇప్పటికే ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ఆపేసినట్టు, ఇంకొద్ది రోజులైతే ఆ పథకం పూర్తయితే లక్షల ఎకరాలకు నీళ్లు సరఫరా అవుతాయి కదా, దాని మీద సమీక్ష జరపాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినయ్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.